హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఇంటి వంటల్లో ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకోబోతున్నాము. ఈ కాకరకాయ ఫ్రై కోసమని నేను ఒక అర కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను. వాటిని సన్నగా ఇలా తరుక్కోవాలండి. మనము మరీ లావుగా కాదు, అలానే మరీ సన్నంగా ముక్కలు ముక్కలుగా కాకుండా ఇలా రౌండ్గా కాస్త పల్చగా కోసుకొని అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇవి మనం కాకరకాయలు కోయడానికి ముందే కాకరకాయలు శుభ్రంగా కడుక్కోవాలండి. కోసాక మళ్ళీ మనం కడగకూడదు, ఎందుకంటే ఫ్రై అనుకుంటున్నాం కాబట్టి చక్కగా ముందే కడిగేసుకుని ఇలా సన్నగా ముక్కలు తరిగేసి పెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, వెంటనే మనం తాలింపు వేసుకోవచ్చు. ఇలా నేను అర కేజీ వరకు తీసుకున్న కాకరకాయలన్నీ కూడా ఒకే సైజులో చక్కగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. మరి అందులో వేయాల్సిన ఐటమ్స్ రెడీ చేసుకునే లోపు ఆ కాకరకాయలు కూడా చక్కగా ఆరిపోతాయి. ఇప్పుడు మనం అందులో వేయాల్సిన ఐటమ్స్ అని అన్నాను కదా, అవండి. ఒక గుప్పెడు పల్లీల వరకు తీసుకున్నాను. ఈ పల్లీలు చక్కగా ఎర్రగా వేగాలండి. మీరు విడివిడిగా కూడా వేపుకోవచ్చు, లేదా అన్నీ ఒకే దాంట్లో వేపుకోవచ్చు. నేను పల్లీలు కాస్త వేగగానే ధనియాలు వేసుకున్నాను. ఒక గుప్పెడు ధనియాలు కూడా వేసుకున్నాను. ఒక గుప్పెడు పల్లీలు ముందుగా వేపుకున్నాము, అలాగే ఒక గుప్పెడు ధనియాలు వేశాను. ఆ ధనియాలు కూడా లైట్గా వేగగానే మనము కాస్త శనగపప్పు వేసుకోండి. ఒక స్పూన్ వరకు శనగపప్పు సరిపోతుందండి. ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని అది కూడా వేగాక నేను కాస్త నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు మాత్రం ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. అలాగే జీలకర్ర నేను లాస్ట్లో వేసుకున్నానండి. మనం గుప్పెడు ధనియాలు వేసుకున్నాం కదా, అందులో సగం వరకు జీలకర్ర వేసుకోండి. ఇక అన్నీ చక్కగా వేగాక మనము స్టవ్ ఆఫ్ వేసి ఇది పక్కకు పెట్టేసుకుందాం. చల్లారక మనం పౌడర్లా పట్టుకోవాలి. వేడి మీద పట్టకండి, ఎందుకంటే వేడి మీద పడితే ముద్దలా అవుతుంది. కాబట్టి మనం చల్లారాక పట్టుకుందాము. ఇవన్నీ చక్కగా దూరగా వేగాయండి. వేగి కమ్మడి వాసన వస్తున్నప్పుడు వాటిని పక్కకు తీసేసుకోండి. ఇక కాకరకాయలు రెడీగా ఉన్నాయండి. చూసారు కదా, తడి ఏమాత్రం లేదు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి రెడీగా పెట్టుకున్నాను. ఇక కాకరకాయ ఫ్రై కోసం అవసరమైన పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, అలాగే నువ్వులు కలిపి అన్నీ వేపి పెట్టుకున్నాం కదండి. అవన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసుకుని లైట్గా పౌడర్లా చేసుకోండి. ఫస్ట్ మనం ముందే వెల్లుల్లి వేస్తే నలగదు కాబట్టి నేను ఒకసారి మిక్సీ గిన్నెలో అది మిక్సీ చేసుకున్నాక అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటాను. ఇంకాస్త ఫైన్గా మనం ఈ పౌడర్ చేసుకున్నాక అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని అది కూడా అందులో కలిసిపోయేలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసాక ఒక్కసారి తిప్పితే చాలండి. ఇది మరీ ఎక్కువగా నలగక్కర్లేదు. మనం ముందే ఎక్కువగా పౌడర్గా చేసుకున్నాం కాబట్టి వెల్లుల్లిపాయ అటు ఇటుగా నలిగినా సరిపోతుంది. చూడండి, చక్కగా నలిగిపోయింది. వెల్లుల్లి కూడా ఏమాత్రం కనిపించట్లేదు. చాలండి. ఇక ఇది మనం పక్కకు పెట్టేసుకొని ఇందులో వేయాల్సిన మెయిన్ ఐటమ్ ఇంకోటి ఉందండి. అది కాస్త నానబెట్టేసుకుందాం. అదే చింతపండు అండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని లైట్గా వాటర్, ఆ చింతపండు మునిగేంత మాత్రమే వాటర్ వేసేసి దాన్ని చక్కగా నాననివ్వండి. తక్కువ వాటర్ వేయడం వల్ల మనకి గుజ్జులా వస్తుందండి. అందుకని తక్కువ వాటర్ వేసుకోండి. మ్యాక్సిమం చాలా తక్కువగా వాటర్ వేసుకోండి. చింతపండు మనం ముందుగానే నానబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా వెంటనే గుజ్జు వచ్చేస్తుందండి. చక్కగా చిదిపేసి మనం చిక్కగా గుజ్జు తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, కర్రీలో వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మీరు గుజ్జు తీసేసి ఓ పక్కకు పెట్టేసుకోండి. ఇది రెడీగా ఉందనుకోండి, మనం వెంటనే వేసేసుకోవచ్చు. చక్కగా ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇక చక్కగా పౌడర్ కూడా రెడీగా ఉంది కదండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెడీగా ఉన్నాయి. అలాగే తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి. ఇక స్టవ్ మీద గిన్నె పెట్టేసి మనం తాలింపు వేసేసుకుందాము. చక్కగా వెడల్పాటి కళాయి పెట్టుకోవాలండి. ఎప్పుడైనా ఫ్రై ఐటమ్స్ లాంటివి చేసేటప్పుడు వెడల్పాటి కళాయి అనుకోండి, చక్కగా అన్నీ కూడా సమానంగా మగ్గుతాయి. ఇలా ఒక వెడల్పాటి కళాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. దీనికి మనం కర్రీ అనొచ్చు, గ్రేవీలా ఉండదండి, చిక్కగా దగ్గరికి ఉంటుంది, ఇగురులా అనుకోవచ్చు. అలాగే పచ్చడి టైపులో కూడా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇక ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కగానే సరిపడా పసుపు ఇప్పుడే వేసేసుకోండి, మళ్ళీ మనం వేయమండి. ఇక పసుపు కూడా వేసాక వెంటనే మనం తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకోండి. అలా వేసుకున్నాక అవి చాలా వరకు కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అన్నీ సమానంగా వేగాలి కాబట్టి. అన్నీ వేసేసుకున్నాక ఒక్కసారి ఆ ఆయిల్ అంతా కూడా ముక్కలు కంటేలా కిందికి పైకి చక్కగా మొత్తం ఒకేసారి బాగా కలిపేసుకోవాలి. అలా మనం తాలింపు వేశాక అప్పటి నుండి మనం ముక్కల్ని చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలండి. ఏమాత్రం ఎక్కువ తక్కువగా వేగకూడదు, అన్నీ సమానంగా వేగాలి. కాబట్టి మ్యాక్సిమం దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి కర్రీని. అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి, ఎందుకంటే అన్నీ సమానంగా వేగుతాయి, సమానంగా టేస్ట్ పడుతుంది అన్నిటికీ కూడా. కొన్ని పచ్చిగా కొన్ని వేగిపోయి ఉన్నాయనుకోండి, కర్రీ టేస్ట్ మారిపోతుంది. అందుకని దగ్గరే ఉండి మనం కలుపుకుంటూనే ఉండాలి. మూత ఏమాత్రం పెట్టకూడదండి. ఒక 20% వరకు మగ్గింది అనిపించినప్పుడు మనము అందులో ఉప్పు వేసుకోవాలండి. అప్పటి వరకు ఆ ముక్కల్ని వేపుకుంటూ ఉండాలి. కాకరకాయ ముక్కలు ఒక 20 to 25% మగ్గాయి అనిపించినప్పుడు మనము సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇలా ఈ టైంలో మనం ఉప్పు వేసుకోవడం వల్ల కాకరకాయ ముక్కలు ఇంకాస్త మగ్గుతాయండి. కాబట్టి మీరు చూసి అవి కాస్త మగ్గాయి అనిపించినప్పుడు సాల్ట్ వేసేసుకోండి. సరిపడా సాల్ట్ వేసేసుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. ఇంకాస్త 40% వరకు మగ్గిపోయాయండి ముక్కలు, చూస్తున్నారు కదా. ఈ టైంలో మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో
ఆ కాకరకాయల మీద వేసేసుకొని వాటిని ఏమాత్రం కలపాల్సిన అవసరం లేదండి, చక్కగా మగ్గిపోతాయి. అలా వదిలేసేయండి. ఒక్కసారి వాటిని అటు ఇటుగా అనేసుకొని ఆ ఉల్లిపాయలకి ఆయిల్ అంటేలా అటు ఇటు అనేసుకొని అలా వదిలేసేయండి. మూత నేను పెట్టడం లేదండి, గమనిస్తున్నారు కదా, మూత అసలు పెట్టకూడదు. అలా ఉల్లిపాయలన్నీ సర్దేసుకొని మనము అలా ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. పక్కన ఏంటా అని చూస్తున్నారా, అది మటన్ బిర్యానీ అండి. అది నేను వేరే వీడియోలో పెడతాను. ఇప్పుడైతే కాకరకాయ కర్రీ చేసుకుందాము. ఒకసారి ఉల్లిపాయలన్నీ మగ్గాయండి, ఒక 5 మినిట్స్ వరకు అలా మగ్గాయి. ఇప్పుడు ఒక్కసారి ఆ కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపేసుకొని అలా వదిలేసేయండి. చూసారా, ముక్కలు కలర్ మారాయి కదండి. అలా రంగు మారే వరకు మనము దగ్గరే ఉండి వేపుకుంటూ ఉండాలి. కళాయి మంచిదైతే అడుగంటకుండా ఉంటాయండి. ఫ్రైస్ చేసేటప్పుడు మనం వెడల్పాటి కళాయిలు తీసుకోవాలి. అది కూడా ఎక్కువగా వాడే కళాయిలు అనుకోండి, అడుగంటకుండా కూరలు మంచిగా వస్తాయి. కాబట్టి వెడల్పాటి కళాయిలు అయితే ఫ్రైస్కి బాగుంటాయండి. ఇక కాకరకాయలు మనము అన్ని వైపులా చక్కగా వేగాలి అంటే మనం కలుపుతూనే ఉండాలని చెప్పాను కదండి. అలా తిప్పుకుంటూ మనం ముక్కలు కలుపుకుంటూ ఉండాలి. అవి బాగా వేగి మనకి గోల్డ్ కలర్ అంటారు కదండి, అలా చక్కగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. నూనెలో మనకి ఎక్కువగా నూనె కనిపిస్తుందండి, కానీ నూనె ఎక్కువగా ఏమీ ఉండదండి. మనం పౌడర్ వేసినప్పుడు అంతా పీల్ చేసుకుంటుంది. కాబట్టి మీరు నూనె కనిపిస్తుందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం నూనె ఎందుకు ఎక్కువగా వేసుకున్నామంటే ముందుగానే డీప్ ఫ్రై అయినట్టుగా కాకరకాయలు ఆ ఆయిల్లో మంచిగా వేగుతాయి అన్నమాట. అందుకని ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకొని మనం వేపుకుంటున్నాము. ఇది చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియో అని చెప్పాను కదా, ఖచ్చితంగా మటన్ బిర్యానీ పెడతాను. ఇక ఈ ముక్కలు కూడా చక్కగా కలర్ మారిపోయాయండి, బాగా వేగిపోయాయి కూడా. తెలుస్తుంది కదా మీకు, ఇలా కలర్ మారాలన్నమాట. ఈ టైంలో మనం పక్కకు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది ఇప్పుడు వేసేసుకోండి. చూడండి, చిక్కగా వెళ్ళింది కదా చింతపండు గుజ్జు, అలా రావాలండి. మీకు ఆ చింతపండు నేను ఎందుకు పడేయలేదంటే మనకి అవసరం అనుకుని ఇంకాస్త మనం అందులో వాటర్ వేసుకొని గుజ్జు తీసుకోవచ్చండి. అందుకే అలా నేను పక్కకు పెట్టుకున్నాను. మీరు పులుపు చూసుకొని కావాలంటే ఇంకాస్త అందులో వాటర్ వేసుకొని చిక్కగా కాస్తంత తీసుకొని మరీ వేసుకోవచ్చు. అలా చింతపండు గుజ్జు వేసేసాక ఒక్కసారి ఆ కాకరకాయలన్నిటికీ కూడా ఆ చింతపండు గుజ్జు పట్టేలా బాగా కలిపేసుకోండి. ముక్కలన్నింటికి కూడా ఆ పులుపు పట్టాలండి. ఇక ఈ టైంలో కారం వేసేసుకోండి. ఒకసారి చింతపండు వేసేసాక మనం బాగా కలిపేసుకున్నాం కదా, ఆ తర్వాత వెంటనే మనం సరిపడా కారం వేసేసుకోవాలి. పులుపు వేసాం కాబట్టి కారం బాగానే పడుతుంది. కారం చూసి బాగానే వేసుకోండి. సరిపడా కారం వేసుకుంటేనే ఆ పులుపుకి టేస్ట్ బాగుంటుందండి, కాబట్టి కారం చూసి వేసుకోండి. కారం వేసాక ఒకసారి ముక్కలన్నింటికి కూడా ఆ చింతపండు గుజ్జు కారం కూడా బాగా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకొని మనము ఈ టైంలో మనం పట్టి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వేసేసుకుందాము. నేను ఆ పౌడర్ మొత్తం కూడా ఇప్పుడు వేసేస్తున్నానండి. ఆ మొత్తం కూడా ఏమాత్రం మిగిల్చాల్సిన అవసరం లేదండి, మనం సరిపడా వేసుకున్నాం కాబట్టి అది మొత్తం కూడా వేసేసుకోండి. అడుగున ఏమైనా ఉంటే అది కూడా తీసేసి చక్కగా మొత్తం వేసేసుకోండి. నేనైతే మొత్తం పౌడర్ వేసేసుకున్నాను. ఇక ఆ పౌడర్ అంతా కూడా ముక్కలకు పట్టేలా మనం కలుపుకోవడమే. ఇవి ఆల్రెడీ మనం అన్నీ వేపుకున్నవే కాబట్టి మరీ వేగాల్సిన అవసరం లేదండి, మాడిపోతాయి. కాబట్టి ఇంకా వేగితే టేస్ట్ మారిపోతుంది. అందుకని మనం కాకరకాయలు ఆల్రెడీ వేగిపోయాయి, వేపినవే మనం పౌడర్ పట్టుకున్నాము, ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి. కాబట్టి ఒక్కసారి ఆ పౌడర్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలా కలిపేసుకొని పైకి కిందికి చక్కగా అన్నీ కలిసిపోవాలండి. ఆ ముక్కలకి ఆ గ్రేవీ మొత్తం పట్టాలి. అప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. కాబట్టి ఒక్కసారి బాగా కలిపేసుకొని కింద సిమ్లో మాత్రం ఉంచండి, మంట ఎప్పుడు కూడా హైలో పెట్టుకోకూడదు ఫ్రైస్ చేసేటప్పుడు. ముక్కలకి అంతా బాగా పట్టేసిందండి. చూడండి, ఆయిల్ ఏమాత్రం కనిపించట్లేదు, మీకు అర్థమవుతుంది కదా. ఇక లాస్ట్లో చిటికెడు పంచదార వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. కర్రీకి అదే టేస్ట్ అనమాట. ఆ చిటికెడు షుగర్ వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. చేదు తెలియదు మీకు, అలాగే పులుపు కూడా తెలీదు, కూర కమ్మగా ఉంటుంది. కాబట్టి మీరు లాస్ట్లో కాస్తంత పంచదార వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్లం అలవాటు ఉన్న వాళ్ళు బెల్లం వేసేసుకోండి. ఇక అది కూడా వేసాక మనకి ఆ పంచదార కూడా మంచిగా కరిగి ఆ ముక్కలకు పట్టేలా బాగా కలిపేసుకొని మనము చూడండి, ఆయిల్ మాత్రం ఏం మాత్రం కనిపించదండి. కర్రీ కూడా అంతే కమ్మగా ఉంటుంది. దాదాపు కర్రీ అయిపోయిందండి. ఇందులో మనం కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదండి, కొత్తిమీర వేయకూడదు. ఎందుకంటే ఇది మనకు 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా 1 వీక్ ఉంటుంది. బయట పెట్టుకున్నా సరే తినొచ్చండి 3-4 డేస్ వరకు, ఏమాత్రం పాడవదు. పులుపు వేసుకున్నాం కాబట్టి ఏమాత్రం పాడవదు కర్రీ. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. కాస్త చల్లబడిగానే డిష్ అవుట్ కూడా చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కర్రీ. ఇలా మీరు తిన్నారనుకోండి, ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే మీకు ఈ కర్రీ మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తినాలనుకుంటారు. కాకరకాయ కర్రీ ఇలా కూడా ఉంటుందా అనుకుంటారు. తినని వాళ్ళు కూడా ఈ కాకరకాయ కర్రీని చక్కగా తినేస్తారండి, అంత బాగుంటుంది. వాళ్ళకి తెలియకుండానే మనం పెట్టేసి కర్రీ ఏంటో చెప్పుకోమన్నా చెప్పుకోలేరు. కాస్త కాకరకాయ గింజలు కనిపిస్తే తెలిసిపోతుంది అనుకోండి, ఎలాగ మనం గింజలు తీసేస్తాం కాబట్టి తెలియని వాళ్ళకి తెలియదు. అంత బాగుంటుందండి కర్రీ. ఒక్కసారి ఇలా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలా చేయడం మాత్రం
మాత్రం మర్చిపోకండి. ఒకవేళ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. నేనైతే కమ్మగా అన్నం పెట్టేసుకుని తినాలనుకుంటున్నానండి. చూడండి, ఇలా తింటే కనుక మీకు ఎంత టేస్టీగా ఉందో మీరు కూడా చేసుకొని తింటారని చెప్పేసి ఇలా తినడం కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో ఆయిల్. కాస్తంత కలుపుకున్నామంటే మొత్తం రైస్ అంతా కలిసిపోతుందండి. అలా చిక్కగా కలిపేసుకొని ఒక ముద్ద అలా తిన్నారంటే అంత కమ్మగా ఉంటుందండి నోట్లో పెట్టుకోగానే. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా కర్రీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. చెప్పాను కదా, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.